హైదరాబాద్ హైటెక్ సిటీ రూట్ లో మెట్రో పరుగులు పెడుతోంది. అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు మెట్రో రైలును జెండా ఊపి ప్రారంభించారు గవర్నర్ నరసింహన్. ఈ కార్యక్రమానికి సీఎస్ ఎస్కే జోషి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి హాజరయ్యారు. రైలును ప్రారంభించాక అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ వరకు ట్రైన్లో ప్రయాణించారు. తర్వాత హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ ను పరిశీలించారు గవర్నర్ నరసింహన్. ప్రయాణికుల కోసం స్టేషన్లో ఏర్పాట్లు చేసిన సౌకర్యాలను మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి గవర్నర్ కు వివరించారు. ఒక రైల్ లైన్ ఈజ్ ఈక్వల్ టు 7 బస్ లేన్స్ ఆర్ 24 కార్ లేన్స్ అని అంటారన్నమాట. అది దాని అడ్వాంటేజ్. తర్వాత మనకి రీజనరేటివ్ ఇంజనీరింగ్, మన బ్రేక్స్ వల్ల ఎనర్జీ రీజనరేట్ అవుతుంది. అది ఇంకొక 40% అనమాట, 40% అది కూడా యాడ్ అవుతుంది. అంటే మినిమం ఎనర్జీని వాడుకొని మనం మెట్రోని చేస్తున్నాము. దానివల్ల ఎక్కువ మంది ప్రయాణం చేయగలుగుతారనమాట. అంటే నగరంలో కాలుష్యం లెవెల్స్ తగ్గుతూ ఉంటాయి అనమాట. ఈ రోజున మన నగరంలో నివసిస్తున్నటువంటిది సరైన వాతావరణంలో నివసించలేకపోతున్నాము. పల్లెటూర్లు ఇంతకంటే మంచిగా ఉన్నాయన్నమాట. నగరాల్లో కాలుష్యం తగ్గించడం మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత మా ఎక్స్పెరిమెంట్ అనమాట మేము చేయించడం ఈరోజు గవర్నర్ గారు కూడా చూపించడం జరిగింది. ఏ విధంగా ఫుట్పాత్, సైడ్ వాక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. నగరంలో మన దురదృష్టవశాత్తు ఏమనుకుంటున్నామంటే ఎంతసేపు హాకర్స్ గురించి, లేకపోతే రోడ్ను ఆక్యుపై చేసుకునే వాళ్ళు, ఫుట్పాత్ను ఆక్యుపై చేసుకునే వాళ్ళకి మనం అనవసరంగా ప్రయారిటీ ఇస్తున్నాం. అట్లా కాదు, ప్రజలందరూ కూడా ప్రభుత్వ రవాణా వ్యవస్థలో, అంటే ప్రజా రవాణా వ్యవస్థలో నడవగలగాలి, ప్రయాణించగలగాలి. తర్వాత అన్ని రోడ్స్కి మంచి ఫుట్పాత్, సైడ్ వాక్స్ ఉండాలన్నమాట. కాలినడక బాటలు అంటే చాలా ఇంపార్టెంట్. అది దానికి కూడా మేము ప్రయారిటీ ఇచ్చి, అంటే జిహెచ్ఎంసీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల వాళ్ళు చేయలేకపోతున్నారు. మేము తీసుకుని 5 కిలోమీటర్లు మొత్తం జూబ్లీ హిల్స్ చేయడం జరిగింది. అన్ని మెట్రో స్టేషన్స్లో కూడా దాదాపుగా ఒక 600-700 మీటర్స్ వరకు కూడా కంప్లీట్ బ్యూటిఫుల్ ఫుట్పాత్స్ అనమాట. ఇటువంటి ఫుట్పాత్స్ మీరు ఐ ఛాలెంజ్ దిస్ యాక్చువల్లీ ఈవెన్ సింగపూర్, హాంకాంగ్ లాంటి ప్రదేశాలు, న్యూయార్క్ అవి అయితే ఫర్గెట్ అబౌట్ దట్, అక్కడ కూడా చేయలేని విధంగా మనం తయారు చేయడం జరిగిందనమాట. అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. ఒక అమెరికా ఆయన ఇప్పుడు మాతో ట్రావెల్ చేసి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. యాక్చువల్లీ మాకంటే కూడా మీరు చాలా అడ్వాన్స్గా ఉన్నారని కూడా మీ మెట్రో సిస్టమ్ కానీ, లేదా మీ సైడ్ బాక్స్ కానీ బ్యూటిఫుల్గా ఉన్నాయి కానీ చెప్పడం జరిగింది. అయితే నా విజ్ఞప్తి అందరికీ ఏమిటంటే దీన్ని మిస్యూజ్ చేయకండి, వాడుకోండి. ఇప్పుడు కూడా మళ్ళీ డబ్బాలు వస్తూ ఉన్నాయన్నమాట. మేము తీసేస్తాము, మెర్సిలెస్గా తీస్తాము. ఇనీషియల్గా మేము ఏంటంటే చూస్తున్నాము, వార్నింగ్ ఇస్తున్నాము. వాళ్ళు వినకపోతే మాత్రం మెర్సిల్గా తీసి పడేస్తాము. ఎందుకంటే ప్రజలు నడవటానికి ఇవి కట్టడం జరిగిందనమాట. సో ఇన్ని సౌకర్యాలు చేసాం. దాదాపు ఇప్పుడు మనకి ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఎక్కువగా నేను మాట్లాడలేకపోతున్నాను. మీ మీడియా వారందరూ కూడా, వచ్చిన వారందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అది 2 నెలల్లో మే చివరికి కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మన ఎల్ఎన్టీ తరఫున ఎల్ఎన్టీ ఎండీ సిఇఓ కేవీ రెడ్డి గారు ఉన్నారు, ఆయన మాట్లాడతారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా శుభదినం మన హైదరాబాద్ మొత్తానికి. ఎన్వీఎస్ రెడ్డి గారు చెప్పినట్లు చాలా హైటెక్ సిటీ గురించి మనం చాలాల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎందుకంటే మన చాలా మంది ఇంజనీరింగ్ ఎంప్లాయీస్ ఆర్ వర్కింగ్ దేర్. మోర్ దెన్ 7-8 lakh పీపుల్ ఆర్ వర్కింగ్ దేర్. వాళ్ళందరికీ కనెక్టివిటీ, నేను ఈ ఏరియాలో ఉంటాను. లాట్ ఆఫ్ ట్రాఫిక్ కంజెషన్స్ ఐఎమ్ సీయింగ్ ఎవ్రీ డే. So this is going to ease out the traffic congestion, and it will be a milestone for the Hyderabad Metro. And this commissioning of this line by today evening at 4 o'clock we are doing it. This will jump the traffic from 1.8 lakh to more than 3 lakhs in the first instance. As we see more and more last mile connectivities are getting done to the financial district and other places around the high-tech city. మనకి రైడర్షిప్ చాలా పెరిగిపోతుంది. సో దాని మూలంగా పొల్యూషన్, ఎన్వీఎస్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా రోడ్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ క్రియేటింగ్ ద హైయెస్ట్ పొల్యూషన్. సో దిస్ ఇస్ ఆల్మోస్ట్ 5 times ఎనర్జీ ఎఫిషియంట్. సో నాట్ ఓన్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, వీఆర్ ఆల్సో ట్రయింగ్ టు కంట్రోల్ ద పొల్యూషన్ ఆఫ్ ద సిటీ అండ్ మేక్ హైదరాబాద్ యాజ్ ఏ మోడల్ సిటీ, మోడల్ మెట్రో ఫర్ ద ఎంటైర్ వరల్డ్, not only for India. Already we are the best metro. We got the award also about 4-5 months back, as he explained. Many more awards have been received by us. So this is a greatest achievement. And the last mile, this reversal, which is about 600 meters we have to complete. 400 already completed. Remaining 200 meters is under active construction. By end of May we are targeting to complete that also. Once that is completed, the train frequency also will come down to 6 to 7 minutes. Currently we are operating at 9 to 10 minutes. By skipping 3 stations, JCB, Madhapur, Pedamagudi, 3 stations bypass చేసి నడుస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే టు మీట్ ద ఫ్రీక్వెన్సీ యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ టు ద అదర్ సైడ్ అనమాట. సో ఈ 2 months లో అది కూడా కంప్లీట్ అయిపోతుంది. దెన్ ఇట్ విల్ బి ఏ సీమ్లెస్ కనెక్టివిటీ రైట్ ఫ్రమ్ నాగోల్ టు ద
హైటెక్ సిటీ. ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువ మంది రాత్రిపూట వర్క్ చేస్తుంటారు కదా, మరి వాళ్ళ కోసం ఏమైనా టైమింగ్స్ విషయంలో ఏదైనా మార్చారు? లాస్ట్ ట్రైన్ రెస్పెక్టివ్ ప్లేసెస్ నుంచి 10:30 బయలుదేరుతుంది. 11:15కి అమీర్పేటలో క్రాసింగ్ అనమాట. అన్ని ట్రైన్స్ కనెక్ట్ అవ్వి. సో అక్కడ నుంచి బై ద టైమ్ లాస్ట్ క్లోజింగ్ ట్రైన్ హ్యాపెన్స్ అట్ ద డిపో అరౌండ్ 11:30. చాలా మంది నైట్ కూడా వర్క్ చేస్తుంటారు. అదే అండి, ఇందాక డిస్కషన్ కూడా వర్క్ చేస్తుంటారు కదా. అది వాళ్ళకి మార్నింగ్ షిఫ్ట్ అండి. ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళకి జనరల్గా 8-8:30 వరకు అయిపోతుంది. తర్వాత బై 10:30 వరకు లాస్ట్ ట్రైన్ ఇక్కడ స్టేషన్ నుంచి హైటెక్ సిటీ నుంచి మొదలవుతుంది అనమాట. అది ఏదో ట్రాఫిక్ పెరిగిన కొద్దీ దాన్ని బట్టేసేసి మనం వీ కెన్ టేక్ ఇట్. ఎందుకంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనం 6 o'clock ట్రైన్ స్టార్ట్ చేయాలంటే బై 5 ఆపరేషన్స్ విల్ స్టార్ట్ అనమాట. Charges are going to continue. There will not be any increase for the time being. And already the passes and other things are under active consideration. They are under consideration. కార్డులు కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా కార్డులను ఎప్పటి వరకు పూర్తి చేస్తామని అనుకుంటున్నారు? ఎలాంటి నుంచి ఎప్పటి వరకు మొత్తం 72 కిలోమీటర్లు మా టార్గెట్ పెట్టుకుని 6/1 ఉంది కదండి, అది జేసీబీ లైన్ కారిడార్ 2 అది నవంబర్ దాకా కంప్లీట్ చేయాలనేసి టార్గెట్ చేసుకుని ముందుకెళ్తున్నాము. అన్ని రైట్ ఆఫ్ వే ఇష్యూస్ అన్నీ అయిపోయినాయి. నవ్వు యాక్టివ్గా కన్స్ట్రక్షన్ అయిపోతుంది. ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి మా ఫోకస్ అంతా అక్కడికే ఇప్పుడు షిఫ్ట్ అయిపోతుంది అనమాట. అయిపోయేసి డే అండ్ నైట్ వీఆర్ గోయింగ్ టు వర్క్ దట్ అండ్ ట్రై టు గివ్ దట్ ఆల్సో బై నవంబర్. మీద చాలా మంది ఆసక్తిగా చూస్తున్నారు. కన్సిడర్ చేస్తున్నామండి. అది రైట్ టైంలో చెప్తాము. విల్ డిక్లేర్ దట్ షార్ట్లీ అనమాట. కనెక్టివిటీకి సంబంధించి మీరు చెప్పండి. ఇప్పుడు మొబిలిటీ మల్టీ మోడల్ కనెక్టివిటీ చాలా ఇంపార్టెంట్. అది అన్ని మోడ్స్ కూడా, అంటే మెట్రోతో పాటు టీఎస్ఆర్టీసీ బస్సెస్ కావచ్చు, లేకపోతే ఎంఎంటీఎస్ కావచ్చు, లేకపోతే ఇతర వెహికల్స్ కావచ్చు అనమాట. దానికి ఇప్పుడు 27వ తారీఖున చీఫ్ సెక్రటరీ గారు మరలా ఆయన ఒక మీటింగ్ కండక్ట్ చేయబోతూ ఉన్నారనమాట. అంటే మెట్రో తరఫు నుంచి అన్ని విధాలుగా అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ మేము కార్డు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాదాపు 6 లక్షల మంది కార్డు ఆల్రెడీ కొని రోజుకు 90,000 మంది ఆ కార్డుని యూజ్ చేసుకుంటున్నారు. దాంట్లో 17 ఫీల్డ్స్ ఉన్నాయి. ఎంతమంది ఇంక్లూడ్ చేయొచ్చు. ఆర్టీసీ వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి, వారు దాన్ని పరిష్కరించుకొని త్వరలోనే వారు కూడా జాయిన్ కాబోతున్నారు. ఒకసారి అది జాయిన్ అయిపోతే మెయిన్ ఈ కామన్ మొబిలిటీ కార్డు అనేటువంటిది ఇక్కడ హైదరాబాద్లో ఇంట్రడ్యూస్ చేయబోతాము. రైల్వే వారితో కూడా డిస్కషన్ అవుతున్నాయి. అప్పుడు ఎంఎంటీస్ కూడా ఇంక్లూడ్ చేసి మిగిలిన వారు అనమాట. ఇదే మీటింగ్కి ఓలా వారిని తర్వాత ఏమో ఊబర్ వారిని అందరినీ కూడా మిగతా ఆటోస్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము. తర్వాత ఇంకా ఏంటంటే గవర్నర్ గారు కూడా అదే ఎంఫసైజ్ చేస్తున్నారనమాట. మీరు వీలైనంత వరకు ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అని చెప్పేసి మేము ఈ ఐటీ కంపెనీస్ తోటి, ఇతర కంపెనీస్ తోటి, ఇంకా టూర్ కంపెనీస్ తోటి కూడా ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రామోజీ ఫిల్మ్ సిటీ వారు ఎల్బీ నగర్ నుంచి వారు బస్సెస్ రన్ చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు ఐటీ కంపెనీస్ అందరూ కూడా వారు ఏమన్నారంటే దుర్గం చెరువు నుండి హైటెక్ సిటీ నుంచి కూడా వారు బస్సెస్ రన్ చేస్తూ ఉంటున్నారు. అట్లాగే ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్ వైపు కూడా వారు కాలనీస్లో బస్సెస్ రన్ చేస్తూ ఉంటున్నారు అనమాట. ఈ విధంగా చేస్తుంటే చాలా వరకు మీకు రోడ్ మీద రద్దీ తగ్గుతుంది. కామన్ కార్డు, కామన్ మొబిలిటీ ఇవన్నీ కూడా సీమ్లెస్ కనెక్టివిటీ కోసం ఏర్పాటు చేయడము. మీరు ఎందుకంటే ఇది గ్రాడ్యువల్గా, నేను ఈ మధ్య లండన్ వెళ్ళి అక్కడ లండన్ మెట్రో వారితో డిస్కస్ చేయడం జరిగిందన్నమాట. ఆ ఎండీ ఆయన చెప్పింది ఏంటంటే లండన్లో ఆ కామన్ మొబిలిటీ కార్డుకి 15 years పట్టిందంట, 15 సంవత్సరాలు పట్టింది. దాంతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫాస్ట్గా చేస్తున్నాము. ఇంకా ఎందుకంటే మనకు టైం లేదు కనుక ఇవన్నీ చేసి త్వరలోనే ఆ సమస్యను కూడా మనం పరిష్కరించబోతున్నాం. రోజు సాయంకాలం 4 గంటల నుంచి అందుబాటులోకి వస్తుంది. రైట్, థ్యాంక్ యూ.